అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 17వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్యామ తను తింటున్న టిఫిన్ ప్లేట్తో సహా వంటగదిలోకి పరుగున వెళ్ళిపోయేదాన్ని జమున, సుకన్య వింతగా చూస్తూ శ్యామ వైపే చూస్తూ ఉండగా అప్పుడే ఇంటి ముందు జీప్ ఆగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఆ జీపులో ఆది డ్రైవింగ్ సీట్లో కూర్చొని కిందకి దిగిపోతూ, అన్నా నేను లోపలికి వెళ్ళి ఆ పుస్తకాలు పట్టుకుని వచ్చేస్తాను అంటూ కిందకి దిగుతుంటే కేశవ ఆదిని ఆపుతూ, నువ్వు ఆగు ఆది, నేనెళ్ళి తీసుకొస్తాను అంటూ కేశవ జీప్ దిగుతుంటే, అన్నా ఇంతదానికి నువ్వెందుకు, నేనెళ్ళి తెస్తాగా అని అంటాడు ఆది. కేశవ ఆదిని ఒక చూపు చూస్తాడు. ఆది భయపడుతూ, వద్దులే అన్న, నువ్వే వెళ్ళి తెచ్చుకో అని, నువ్వు ముందు వెళ్ళు, తరువాత నేను వస్తాను అని చెప్పేసరికి కేశవ ఆ జీప్ దిగి లోపలికి వస్తూ ఉంటే సుకన్య, జమున వచ్చే కేశవని అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే నల్లని పంచెకట్టులో కేశవ శరీరం ఎర్రని వర్ణంలో కనిపిస్తూ ఆ పంచెకట్టుతో హుందాగా నడుచుకుని వస్తూ ఉంటే సుకన్య చుట్టూ పరిసరాలు మర్చిపోయి కేశవని అలా చూస్తూ ఉండిపోతుంది. నారాయణ గారు కూడా కేశవ రావడంతో ఆశ్చర్యపోతూ, కేశవ బాబు అంటూ ఎదురు వెళ్ళి, మీరు మా ఇంటికి రావడం నేను నమ్మలేకపోతున్నాను అంటూ ఆశ్చర్యమైన కళ్ళతో అంటూ ఉంటారు నారాయణ. నారాయణ ఆశ్చర్యాన్ని చూస్తూ, ఏం నారాయణ, నేను మీ ఇంటికి రాకూడదా అని ముఖంలో ఏ భావం లేకుండా లోపలికి వస్తుంటాడు కేశవ. లోపలికి వచ్చి అక్కడెక్కడ శ్యామ కనిపించకపోయేసరికి ఇల్లు మొత్తం శ్యామ కోసం కళ్ళతో వెతుకుతూ ఉంటాడు కేశవ. నారాయణ గారు కేశవల తన ఇంటిని కళ్ళతో వెతుకుతూ ఉంటే అతనికి అర్థమవుతూ ఉన్న, బాబు ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా అని ధైర్యం చేసి వినయంగా అడుగుతాడు నారాయణ. జమున నారాయణ అలా అడుగుతూ ఉంటే కొంచెం కోపంగా ఆయన దగ్గరికి వచ్చి, ఏంటండి మీరు, కేశవబాబు రాక రాక మన ఇంటికి వస్తే మీరేంటండి ఏం పని మీద వచ్చారని అడుగుతున్నారు అని గట్టిగా అంటూ, కేశవకి అక్కడ శ్యామ కనిపించకపోయేసరికి విసుగ్గా అనిపించి, ఏంటి నారాయణ, మీ ఇంట్లో కూర్చోమనే మర్యాదలేమీ ఉండవా అని చిరాగ్గా అడుగుతూ ఉంటాడు కేశవ. అయ్యో బాబు, అదేం లేదు, ఎప్పుడు మీరు మా ఇంటికి రాలేదు కదా, అందుకే కొంచెం ఆశ్చర్యంగా అనిపించి మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఏమీ అనుకోవద్దు బాబు, రండి బాబు రండి అంటూ నారాయణ, జమున ఇద్దరూ కలిపి అక్కడ హాల్లో ఉన్న సోఫా దగ్గర తీసుకుని వెళ్ళి, కూర్చోండి బాబు అని వినయంగా, గౌరవంతో కూడిన వినయంతో కూర్చోమని అంటారు నారాయణ. కేశవ అక్కడ సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని, ఈ అమ్మాయి ఇంట్లో లేదా, వచ్చి ఇంతసేపు అయింది అయినా కనిపించదేంటి అంటూ శ్యామ కోసం చూస్తూ ఉంటే సుకన్య తన వైపే చూస్తూ ఉండేసరికి తన వైపు చూడను కూడా చూడడు కేశవ. జమున సుకన్య దగ్గరకు వచ్చి, సుకన్య వెళ్ళి వాటర్ తీసుకురా అని నవ్వుతూ అంటుంది జమున. కానీ సుకన్య ఏమీ వినే పరిస్థితిలో లేదు. ఎందుకంటే కేశవ వచ్చిన దగ్గర నుండి కేశవని అలా నోరు తెరుచుకుని మరీ చూస్తూ ఉండిపోతుంది. కేశవ రూపాన్ని చూస్తూ అందంగా కనిపిస్తున్న కేశవకి వెనుక వేసుకున్న జుట్టు తన భుజం దగ్గర పడుతూ రెట్టింపు అందాన్ని ఇస్తుంటే సుకన్య కేశవని చూస్తూ చూపు తిప్పుకోలేకపోతూ ఉంటుంది. సుకన్య తను ఏవో ఊహించేసుకుంటూ, నేను కేశవ గారి పక్కన నిలబడితే నా హైట్కి కరెక్ట్గా సరిపోతాడు అని తను హైట్కి మురిసిపోతూ తనలో తానే ఏవేవో పిచ్చి పిచ్చిలు ఊహలు ఊహించేసుకుంటూ ఉంటుంది సుకన్య. జమున సుకన్యను చూస్తూ, ఏంటిది అలా నోరు తెరుచుకుని చూస్తుంది, కేశవ బాబు చూస్తే ఏమనుకుంటాడు, ఏమైంది దీనికి అని సుకన్య అని గట్టిగా పిలుస్తుంది. అయినా పలకదు. సుకన్య కేశవని చూస్తూ ఉండేసరికి తన చేతి మీద గట్టిగా గిచ్చుతుంది. అమ్మా అని అరిచి, అమ్మా ఎందుకు ఇలా గిచ్చావు అని గిచ్చిన చోట రుద్దుకుంటూ అడుగుతుంది సుకన్య.
కేశవ వాళ్ళ వైపు చిరాగ్గా చూసేసరికి జమున కేశవుని చూస్తూ ఒక పిచ్చి నవ్వు నవ్వి, ఇప్పుడే కాఫీ పట్టుకొస్తాను బాబు ఉండండి అని సుకన్యని తీసుకుని వంటగదిలోకి వెళ్ళి, ఏంటి అలా బొమ్మలాగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది జమున. అమ్మా, అతను కేశవ కదా అని అడుగుతుంది మెరిసే కళ్ళతో. అవునే, మీ నాన్నగారు పనిచేసే ప్రతాప్ గారి కొడుకు రుద్రకేశవ. ప్రతాప్ గారి ఆస్తులకు మొత్తం ఈ కేశవ బావే వారసుడు అని అంటుంది జమున. నాకు తెలుసమ్మా, నా స్నేహితురాలు అంకిత ఉంది కదా, వాళ్ళ అన్నయ్య గురించి అది ఎప్పుడు నా దగ్గర గొప్పగా చెబుతూ ఉంటుంది. తన అన్నయ్య అంటే దానికి చాలా భయం అని చెబుతూ వాళ్ళమ్మని భుజం చుట్టూ చెయ్యి వేసి గారాలు పోతూ మనసులో మాత్రం అంత ఆస్తికి వారసుడా అని ఆలోచిస్తూ, నా అందంతో ఈ కేశవుని ముగ్గులోకి దింపితే ఆ ఆస్తినంతా ఆ అందాల రాకుమారుడు నా సొంతం అవుతాడుగా అని కేశవతో పెళ్లి చేసుకున్నట్టు ఆస్తినంతటిని అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటూ కేశవ నా సొంతం అని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది సుకన్య. జమున సుకన్య ప్రవర్తన తేడాగా అనిపించి, ఏంటే కేశవను చూసిన దగ్గర నుండి నీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది, ఏంటి విషయం అని కొంచెం కళ్ళేర చేసి కోపంగా అడుగుతుంది జమున. సుకన్య జమున అంత కోపంగా అడిగేసరికి, అది అమ్మ అని ఏదో చెబుదామని అనుకునేసరికి శ్యామ వంటగదిలోనే కేశవకి భయపడి కనపడకుండా మూలక నిలబడి తల్లి కూతుర్లు ఇందాకటి నుండి మాట్లాడుకునేవి అన్నీ తనకి వినబడుతూ ఉంటే సుకన్యని వింతగా తన ప్రవర్తన అర్థం కాక వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది శ్యామ. సుకన్య శ్యామని చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఆగిపోయి జమున చెవి దగ్గర గంటే వచ్చి, అమ్మా, అది ఇక్కడే ఉంది, నీకు విషయం తర్వాత చెబుతా అని అంటుంది సుకన్య. జమున అక్కడ శ్యామ ఉండటంతో తనని కోపంగా చూస్తూ, వచ్చిన వాళ్ళకి కాఫీ పెట్టి ఇవ్వాలని తెలియదా నీకు అని కసురుతూ చెప్పేసరికి, ఇస్తున్న పెద్దమ్మ అంటూ శ్యామ భయపడుతూ ఆ ఇంట్లో పాలు లేకపోవడంతో ఇందాక తనకి ఆకలేసి పాలు తాగేశానని గుర్తుకొచ్చి ఈ విషయం పెద్దమ్మకి చెబితే ఏమంటుందో అని పాలు లేవని ఎలా చెప్పాలో తెలియక జమున ముఖాన్నే చూస్తూ ఉంటుంది శ్యామ. ఏంటి అలా బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళు అని చెప్పేసరికి శ్యామ చేతులు వణుకుతూ, అది పెద్దమ్మ, ఇందాక బాగా ఆకలిగా అనిపిస్తే ఆ పాలు కాసుకుని తాగేశాను అని అంటుంది శ్యామ. జమున సుకన్య ఇద్దరు, ఆ ఏంటి, ఆ పాలు కాసుకుని తాగేశావా, నిన్ను మేపడమే దండగా అనుకుంటే మళ్ళీ పాలు కూడానా, అలా కాసుకుని తాగేస్తూ నా ఇల్లుని గొల్ల చేసేస్తావా ఏంటి అని కోపంగా శ్యామ మీదకి వెళ్ళి అడుగుతుంది జమున. అలా పెద్దమ్మ అలా మీదకి వచ్చి అడుగుతుంటే శ్యామ భయంతో, అది కాదు పెద్దమ్మ అని ఏదో చెబుతుంటే నారాయణ గారు లోపలికి వచ్చి, ఏంటి జమున ఆ అరుపులు, ఏమైంది, బయట కేశవబాబు ఉన్నాడన్న జ్ఞానం లేదా నీకు, ఎందుకలా అరుస్తున్నావు అని చిన్నగా కసురుతూ అడుగుతారు జమునని నారాయణ. జమున, చూసారా అండి, పాలు లేకుండా చేసింది ఇంట్లో, పాలన్నీ అదే తాగేసింది, ఇప్పుడు ఆ బాబుకి కాఫీ పెడదామన్నా ఇంట్లో పాలు లేవు అని రుసరుసమని చెబుతూ ఉంటుంది జమున. అంతేగా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడే తీసుకొస్తాను కదా, ఉండు అని ఆయన బయటకు వెళ్తూ ఉంటే కేశవ కొంచెం కోపంగా, ఏంటి నారాయణ, వగలి తర్వాత వగలు వంటగదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు, నేను వచ్చింది నిన్న కొన్ని పుస్తకాలు తెచ్చావు కదా, అవి ఇలా తీసుకురా, ఒకసారి లెక్కలు చూడాలి, ఎందుకంటే అందులో నాకు అనుమానాలు ఉన్నాయి, అవి నిజమో కాదో చూసుకోవాలి, వెళ్ళి ఒకసారి పట్టుకునిరా, మీ పనులుంటే తర్వాత చూసుకోండి అని అంటాడు కేశవ. క్షమించండి బాబు, మీకు కాఫీ పెడదామంటే ఇంట్లో పాలు అయిపోయాయి అని బయటికి వెళ్ళి తెద్దామని అనుకుంటున్నాను అంటూ కేశవకి అగౌరపరిచినందుకు చిన్నబుచ్చుకుంటూ తన తల దించుకుని చెబుతాడు నారాయణ. కేశవ నారాయణ చూస్తూ, ఆ బుక్స్ తెచ్చిస్తే మా పని మేము చూసుకుని వెళ్ళిపోతాం అన్నట్టు చూస్తాడు కేశవ. అలాగే బాబు అని ఆయన గదిలోకి వెళ్ళి కంగారుగా ఆ పుస్తకాలను తెచ్చి
ఆది చేతికిస్తూ మీరు చూస్తూ ఉండండి బాబు, ఇప్పుడే వస్తాను అని ఆయన బయటికి వెళ్ళిపోయి పాలు ప్యాకెట్లు తెచ్చి జమునకి ఇస్తారు. జమున విసురుగా తీసుకుని వెళ్ళి శ్యామ త్వరగా పెట్టు, వాళ్ళు వెళ్ళిపోతారు, కనీసం వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వలేదంటే చాలా అవమానకరంగా ఉంటుంది అని జమున అంటుంది. అలాగే పెద్దమ్మ, ఇప్పుడే పెట్టేస్తాను అని గబగబా కాఫీ పెట్టి జమునకి ఇస్తుంది శ్యామ. జమున ఆ కాఫీని పట్టుకెళ్తుంటే అమ్మ అంటూ సుకన్య జమున చేతిలో ఉన్న కాఫీని లాక్కుంటూ నేను తీసుకొని వెళ్ళి ఇస్తాను అంటూ వయ్యారంగా ఆ కప్పుని తీసుకుని కేశవని చూస్తూ కాఫీ తీసుకోండి అని చెప్పి ఇస్తుంది సుకన్య. కేశవ కనీసం సుకన్య మొహం కూడా చూడకుండా ఆ కాఫీ కప్పు తీసుకుని పక్కన పెట్టేస్తాడు. కేశవ వెనకాల నిలబడిన ఆది కూడా కాఫీ తీసుకోండంటూ ఇస్తుంటే సుకన్య అంత వయ్యారంగా కాఫీ ఇస్తుంటే తన వయ్యారాన్ని చూస్తూ మనసు పాడేసుకుంటాడు ఆది. సుకన్యని చూస్తూ ఆ కాఫీ అందుకుంటూ తన వేళ్లతో సుకన్య వేళ్లను తాకేలా ఆ కాఫీని తీసుకుని కన్నింగా నవ్వుతూ చూస్తాడు ఆది. అసలే సుకన్య కేశవ తనని పట్టించుకోలేదని చిరాగ్గా ఉంటే ఆది తన వైపు చిరాగ్గా చూస్తూ ఉండేసరికి విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది సుకన్య. ఆది నవ్వుకుంటూ మా అన్నకి నీ వయ్యారం ఎంత చూపించినా అంత తేలిగ్గా పడే టైపు కాదు, వయ్యారంతో పడగొట్టాలనే బాగానే ప్లాన్ వేసుకుంది అని మొదటి చూపులోనే సుకన్య ప్రవర్తన తీరు మొత్తం అర్థమవుతుంటే కేశవ వైపు చూస్తాడు ఆది. కేశవ ఆ కాఫీ కప్పు తీసుకుని తాగుతూ ఉన్నట్టు కావాలని తన షర్టు మీద పడేలా వేసుకుంటాడు కేశవ. అది చూస్తున్న ఆది గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అమ్మో మా కేశవన్న మామూలోడు కాదే అనుకుంటూ చేతులు కట్టుకొని నవ్వుకుంటూ కేశవని చూస్తూ నిలబడతాడు ఆది. నారాయణ కేశవ షర్టు మీద కాఫీ పడేసరికి అయ్యో బాబు, కాఫీ ఒలికిపోయింది, ఈ గదిలో వాష్రూమ్ ఉంది, శుభ్రం చేసి ఇస్తాను అంటూ షర్టు తీసి ఇమ్మని అడుగుతాడు నారాయణ. కానీ కేశవ నారాయణ మాటలను పట్టించుకోకుండా తన షర్ట్ని వాష్ చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలోకి కేశవ రావడంతో శ్యామ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ స్టోరీ ముందుకు సాగడం లేదు అని అంటున్నారు. అన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే కష్టం. పాత్రలకు అనుగుణంగానే స్టోరీ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే స్టోరీ ఇంకా రసవత్తరంగా ఉంటుంది. స్టోరీ టైం పెంచడానికి ట్రై చేస్తాను. నమస్తే.